హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ మ్యాజికల్ హ్యాండ్స్. ఈరోజు ఇంకో కొత్త క్రాఫ్ట్తో మేము ముందుకు వచ్చేసానండి. రాఖీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా దానికోసం ఒక ఉలెన్ థ్రెడ్ని అయితే తీసుకోవాలి. మన ఇష్టం, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వీడియోలో చూపించినట్లుగా మన 2 వేళ్ళకి చుట్టుకోవాలండి. ఇక్కడైతే 25 సార్లు అయినా చుట్టుకోవచ్చు. నేనైతే ఒక 20 టైమ్స్ చుట్టుకున్నాను. మధ్యలో ఒక ముడి అనేది వేసుకుంటున్నాను. అదొక ఫ్లవర్ షేప్లో కనిపిస్తుంది. అటు ఇటు రింగ్స్ లాగా ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత నేనేం చేశానంటే ముడి అనేది చూసుకోకుండా వేసేసానండి. అటు ఇటు మన చేతికి ఎంతవరకు అయితే సరిపోతుందో అంత లెంత్ థ్రెడ్ అనేది వదులుకోవాలి. నేను చూసుకోకుండా వేసేసాను, అది సరిపోదు. అందుకని మళ్ళీ విప్పి మనకి ఎంత థ్రెడ్ కావాలో కట్టుకోవడానికి హ్యాండ్కి అంత థ్రెడ్ అటు ఇటు వదులుకొని ముడి వేసుకుంటున్నాను అనమాట. ముడి వేయలేదంటే మళ్ళీ వేసుకోవచ్చండి. మళ్ళీ ఇంకొక థ్రెడ్ వేయాల్సి వస్తుంది. అంత అన్ని ముళ్ళు ఎందుకులే, బాగోదు కదా, నీట్గా ఉండదు. అందుకని ఒకే థ్రెడ్తో అలా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అదంతా ముడి వేసేసుకున్న తర్వాత 2 ముళ్ళు టైట్గా లాగి వేసుకోండి. ఎందుకంటే మధ్యలో ఉలెన్ అనమాట, దాంతోనే ఫిట్ అయి ఉండాలి కదా, లేకపోతే ఊడిపోయి వచ్చేస్తాయి. తర్వాత అదంతా ఎడ్జెస్ నీట్గా కట్ చేసుకోవాలి. ఒక ఫ్లవర్ షేప్లో వచ్చినట్లు కట్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. మన వీడియోస్ అన్నీ ఆల్మోస్ట్ లో కాస్ట్లోనే ఉంటాయండి, లో బడ్జెట్లో. వాల్ హ్యాంగింగ్స్ కానీ మన ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేస్తే కనిపిస్తాయి వీడియోస్. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇలా ఒక రాఖీ అనేది రెడీ అయిపోయిందండి. అలా అయినా పెట్టుకోవచ్చు. మరీ ప్లెయిన్గా ఉంది అనుకుంటే దాన్ని కొంచెం డెకరేషన్ చేసుకోవచ్చండి. ఒక నీడిల్ని తీసుకొని సేమ్ అదే కలరు థ్రెడ్ ఉంటుంది కదా, మిషన్ కుట్టుకునేవి కాటన్ థ్రెడ్స్, వాటిని ఎక్కించుకొని వెనక వైపు అయితే ముడి వేసుకోవాలండి. ఇందాక ముడి వేసాం కదా ఉలెన్ థ్రెడ్తో, అక్కడ ముడి వేసేసుకొని ఇలా పైకి వేసుకోవాలండి. సూది మధ్యలోకి వచ్చినట్టు తీసుకోండి, సెంటర్ పాయింట్లో. ఎందుకంటే పూస అనేది సెంటర్లో ఉంటేనే మనకి అందంగా కనిపిస్తుంది. అలా సెంటర్లో వచ్చేటట్టు చూసుకొని మళ్ళీ అదే సూదిని కిందకి తీసుకోవాలి, ముడి వేసేసుకోవాలండి. చక్కగా కొంచెం లుకింగ్ బాగుంటుందన్నమాట, మరీ ప్లెయిన్గా లేకుండా. చిన్నపిల్లలకైతే ఇలాంటివి సరిపోతాయండి. వాళ్ళు ఏదైనా కట్టినా కూడా ర్యాషెస్ అవి రాకుండా, మొహం మీద రుద్దుకున్నప్పుడు అవి దద్దుల్లాగా వచ్చేస్తూ ఉంటాయి ఫ్యాన్సీ కట్టుకుంటే. తర్వాత ఇలా కూడా కట్టుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం డెకరేషన్ చేసుకుంటాను అంటే మీరు బీడ్స్ ఉన్నాయి కదా, వైట్ బీడ్స్, అవి తీసుకొని అటువైపు ఇటువైపు ఎక్కించుకోవాలి ఉలెన్ థ్రెడ్స్కి. ఊల్ అనేది కొంచెం లావుగా ఉంటుంది, అది బీడ్ హోల్ ఏమో చిన్నది కాబట్టి మనం ఇక్కడ ఉలెన్ థ్రెడ్కి ఎడ్జ్లో కొంచెం గమ్ అనేది అప్లై చేసుకొని వేలుతో నలుపుకున్నాము అంటే కొంచెం స్టిఫ్గా అవుతుందన్నమాట. ఈజీగా బీడ్స్ అన్నీ ఎక్కించుకోవచ్చు. మన ఇష్టం అండి, అది కూడా 5 6 ఎక్కించుకోవచ్చు. అటు ఒక 5 ఇటు ఒక 5 వేసుకోవచ్చు. లేదు నాకు హ్యాండ్ మొత్తం కావాలంటే మనం చూసుకొని హ్యాండ్ మొత్తానికి వచ్చేలాగా కూడా పెట్టుకోవచ్చు. పూర్వంలో రాఖీలన్నీ ఇలానే ఉండేవండి. అంతకుముందు ఫ్యాన్సీ ఏం ఉండేవి కాదు కదా. ఒక రాఖీ అనేది కట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు అలానే ఉంచుకునే వాళ్ళంట హ్యాండ్కి. ఇప్పుడు ఎక్కడండి, అన్నీ ఫ్యాన్సీ రాఖీలే, కట్టేటప్పుడే ఊడిపోతున్నాయి గమ్ము అవి సరిగా లేకుండా. పూర్వంలో అయితే పట్టు చీరలకి పట్టు అవి తీసి కట్టుకుని కుచ్చులాగా కట్టుకునేవారు ఇలానే. ఇప్పుడు అన్నీ ఫ్యాన్సీ వచ్చేసినాయి కదా. నెక్స్ట్ ఇవన్నీ ఇలా ఎక్కించుకొని ముడి అనేది వేసుకోవాలండి. అవన్నీ పూసలు కూడా బయటికి రాకుండా మన ఇంట్లో మన చేతులతో అన్నీ చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. కొంచెం టైం అనేది తీస్తే కొంచెం టైం కేటాయిస్తే సరిపోతుంది. బయట ఇప్పుడు ఇది చేశాను కదండి, ఇది నా చిన్నప్పుడు అయితే ఒక 5 రూపీస్లో వచ్చేసేది. అది సేమ్ యాజ్ ప్లెయిన్, ఇంకా నేను బీడ్స్ అవి వేసాను. అది 5 రూపీస్ పెడితే వచ్చేసేదండి. ఇప్పుడైతే అది 10 రూపీస్ 15 రూపీస్ అలా అమ్ముతున్నారు బయట. అసలు ఊలు కూడా ఎక్కువ పట్టదండి. మీరు ఒక ఊలుది కొన్నారంటే 12 రూపీస్కి వచ్చేస్తుంది. ఎంత ఊలు పట్టిందో చూసారుగా. ఊలు కూడా ఎక్కువ ఏం పట్టదు. ఒక 10 నిమిషాలు టైం అలా కూర్చుంటే అయిపోతుంది. దానికేమో 15 రూపాయలు అంటారు. అందుకే మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి చూపిస్తున్నానండి. చిన్నపిల్లలకైతే ఇవి సరిపోతాయి, హ్యాండ్కి కట్టినా అందంగా కనిపిస్తాయి, ఊడిపోవు. మనం మళ్ళీ విప్పేదాకా ఊడిపోదండి అది. అంతేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.